నీలిమా నీలిమా ఏమైంది ఏమైంది నీలిమా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, ఇలా వెళ్తున్నానా కారు ఆగిపోయింది. ఏమైంది? నొప్పి. ఎక్కడ? ఇక్కడ 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 అక్కడ కాదు, ఇక్కడ 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 కాదు, ఇక్కడ ఇక్కడ. నిరపరాధులను తెలిసి కూడా వాళ్ళను వెంటాడి వేధిస్తున్నావు. ఇదేం బాలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు అయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం అసలు బాలేదు. నేనెవరి కూతుర్నైనా మనిషిని చూస్తే నేరం చేశారో లేదో చెప్పగలను. ఓకే బాయ్. ఆ అమ్మాయి ఎవరు? ఓ పరిచయం లేదు కదా, రా పరిచయం చేస్తాను. నీలిమా ఏమే రాణి, నేను చెప్పలా వీళ్ళనైనే లాకప్లో హత్య చేశారు. ఆ నేరం మీదే నాన్నని చిన్నని అరెస్ట్ చేశారు. ఓ ఈవిడేనా? నమస్తే. నమస్తే. ఈవిడ ఈయన కాబోయే భార్యని. ఇదిగోండి సార్ మిట్టి, కాండి పంపించండి మీకు స్ట్రాంగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్ మిట్టి. పెట్టు సార్ ఒక 50 రూపాయలు అంటే ఇవ్వండి సార్. చాకు మీ చెత్త మొన్న కదా బాకీ ఇచ్చేసాను. ఇవ్వండి సార్ చెప్తాను. దేనికిరా? ఇవ్వండి సార్. ఏంటి పారిపోతున్నానండి? ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? సరేండి సార్ ఉండండి. ఏంటో. ఏమండి ఎస్ఐ గారు, ఎస్ఐ గారు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు? రాత్రి నైట్ డ్యూటీయా? నేను నిద్రపోతున్నా అనుకున్నావా? లేదురా, కళ్ళకి రెస్ట్ ఇచ్చి మెదడుకి పదును పెడుతున్నాను. అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయిందా అని ఆలోచిస్తున్నాను. అవునేంటిలా వచ్చావు? ఏం లేదు సార్, చొక్కాకు జేబు లేదు. ఈ 50 రూపాయలు ఎక్కడ పెట్టమో అర్థం కావట్లేదు సార్. సార్ ఈ 50 రూపాయలు మీ దగ్గర నుంచి ఒక 20 రూపాయలు అంటే ఇవ్వండి సార్. నీ దుంపదగా, నీతో పెద్ద గొడవరా నాకు. ఇదిగో ఉంచు. థ్యాంక్ యూ సార్. ఏమండే, అరే ఇక్కడే మర్చిపోయినా, మీకు షుగర్ సరిపోయింది కదండి? సరిపోయింది. ఇదిగోండి సార్ మిట్టి. ఇదిగోండి సార్ మిట్టి, మీ కొరకనే షుగర్ తక్కువ వేసి తెచ్చా. సార్ ఈ 20తో కూడా పని లేదు, ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్. నీ దుంపదగా, మొత్తం 70 రూపాయలు ఉన్నాయి సార్ మీ దగ్గర. నువ్వు నాకు ఇచ్చింది 50 కదరా? అది ఇంతకు ముందు సార్. ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా. అవును. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. అందులో 20 నాది కదయ్యా. అది కాదు సార్, ఇంతకు ముందు ఎంత ఇచ్చాను? 50. ఇప్పుడు ఎంత ఇచ్చాను? 20. మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు. మరి అందులో 20 నాది కదరా? అది కాదు సార్, కంగారు పడకండి. ఇప్పుడు ఎంత ఇచ్చాను? 20 ఇచ్చావు. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను? 50. మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు. 20 నాదిగా. ఏం చదివారు సార్ మీరు? ఒకటే కంగారు. రైటర్ గారు ఒకసారి ఇలా రండి. ఒకటే కంగారు పడిపోతున్నారు సార్. మీరు ఒకసారి ఇలా రండి. ఇలా చెప్పండి సార్. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్? ముందు 50 ఇచ్చాడు. విన్నారు కదా సార్. ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్? 20. విన్నారు కదా సార్. మొత్తం కలిపి ఎంత సార్? 70. విన్నారు కదా సార్. మొత్తం 70 రూపాయలు. మరి అవును సార్, 50, 20, 70 కదా. 70 ఇచ్చేయండి సార్. 50, 20, 70. అవును సార్, 50, 20, 70 కదా సార్. 50, 20, 70 రా. అందులో 20 నాది కదా. అబ్బా 50, 20, 70 కదా సార్. అసహ్యంగా ఉంటుంది డిపార్ట్మెంట్. ఇచ్చేయండి చెప్తాను. నేను ఇచ్చారు కదా. 50, 20, 70 కదా సార్. ఇచ్చేయండి. ఇచ్చారు కదా. ఇచ్చేయండి చెప్తాను. మీరు కొట్లాడుకుంటారు సార్, ఇదేం బాగోలేదండి. నా 70 ఆ 70 ఇలా పడేయండి. ఇస్తాను. ఏంటి 50, 20, 70 అంటాడు మాకు తెలీదా? ఇదిగో 70. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ మీకు? 50.
ఇదిగోండి 50. ఆ, ఆ తర్వాత ఎంత ఇచ్చాను సార్? 20. ఇదిగోండి 20. ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70. 70 రూపాయలు. మరి రే రా చెప్తాను ఆ. నా 50 నాకు 50 రూపాయలు. అవునా ఇప్పుడు తీసుకున్నాక మళ్ళీ ఇస్తానని మీరు నాకు ఇవ్వడం ఏంటి ఇప్పుడే ఇస్తానని తీసుకున్నావు కదా సార్? నేనుగా సార్ మీకు 50 ఇచ్చాను. అవును. మరి ఈయన ఇచ్చాడు ఏంటి? ఇందాక నా దగ్గర తీసుకున్నావు కదా చూసారా సార్, మీ ముందు అబద్ధం ఆడేస్తున్నాడు. రేయ్, చూసారా సార్? shut up. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళిపో చెప్తా. అదేంటి సార్ వాడు నా దగ్గర 50 తీసుకున్నా సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడక. నేను ఎంత ఇచ్చాను రా? మీరు 20 ఇచ్చారు, ఇప్పుడు నేను 50 ఇచ్చాను సార్. నువ్వు ఎంత చేయవా? మీరు 50 ఇచ్చాను సార్. నేను ఏమి ఇచ్చాను కదా? నేను 50 ఇచ్చానంటే నువ్వు 50 ఇచ్చావా? ఆ. అయితే వెళ్ళి కూర్చో. నా 50 పోయి నేను ఏడుస్తుంటే కూర్చో. వీడు 50 ఇచ్చాడంట, మనం ఇచ్చింది 20 కదా. పెద్దోడా, ఈ బట్టల్లో మన చూస్తే జనం గొడవ చేసేస్తున్నారా? అవునరా, ఎక్కడికి వెళ్ళినా జనం వెంటబడి తరుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంట? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? ఎలాగైనా సరే మనం ఈ జైలు బట్టలు వదిలేయాలి. నాకు ఆలోచన వచ్చిందిరా. ఓ పని చేస్తే ఏమిటది? హనుమా స్వామి, ఎలా ఉన్నదిరా మనకి గెటప్? బ్రహ్మాండంగా సెటప్ అయిపోయింది స్వామి. నాటి లవకుశ నుంచి నేటి రామానంద సాగర్ టీవీ సీరియల్ వరకు హిట్టే. ఈ దేశంలో రామునికి తిరుగులేదురా. వెళదాం. పదండి. ఏంటి గురు డ్రామా ఎక్కడ? పాందలపాకలో కానీ 2 టీ కొట్టు. 2 టీ. తాగరా చిన్నాడా? ఏంటి తాగేది? ఇక్కడ మూతి కవర్ అయి ఉంది. పీకి బారేసి తర్వాత పెట్టుకుంటా. అలా కానీ బాస్ చెప్పిన మనుషులా లేరా వాళ్ళిద్దరు? అలాగే ఉన్నారు. పెద్దోడా, కుక్క నా మూతెత్తిపోతుందిరా. వారిని. ఒరే చిన్నాడా, చూడు, ఎవరో ఇద్దరు మన వైపే వస్తున్నట్టున్నారు. అవునరా, మారు వేషంలో ఉన్న సీడీలు కాదు కదా. ఆ? అయితే పర్వాలేదు పద. పద. అమ్మయ్యా, ఎవరు మీరు? మేము మేము పోలీసులు పోలీసులు అండి. అండి. కాదండి, మొన్న పోలీసులు నిన్న అండి. ఖైదీలు. ఇవాళ రామాంజనేయులు అదే. ఓ, జైలు నుంచి తప్పించుకున్న ఆనందరావు సుందర్రావులు మీరేనా? అవునండి. అవునండి. మీకోసమే వెతుకుతున్నా. ఎందుకండి? మీ ప్రాణాలు తీయడానికి. మేమేం చేశామండి? మా బాపినేడు గారికి అపకారం చేశారు, అందుకు కదలకండి. Help! 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 విజయ్! విజయ్! విజయ్ బాబు!
చెప్పండి ఇదా చెప్పండి బాబినయ్య సార్, నేను సార్ రైటర్ మాట్లాడుతున్నాను. మన మనుషులు మా ఎస్ఐ గారు దొరికిపోయారు సార్. వాళ్ళు మన బయలుదేరి సంగతి అంతా. చెప్పు, ఆపేసావే? మిగతాది కూడా చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను చెప్పడం ఏంటి, నేను